జై శ్రీరామ్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. జయ బలో పవన సుత హనుమాన్ కీ జై. స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్. నేను మీ లతకృష్ణ శాస్త్రిని. అందరికీ కూడా హనుమత్ జయంతి మరియు అయ్యప్ప స్వామి జయంతి శుభాకాంక్షలు. అందరికీ అనుమానం కలగవచ్చు, ఏమిటండి వైశాఖ మాసంలో కదా హనుమాన్ జయంతి వచ్చేది, ఇప్పుడు హనుమాన్ జయంతి అంటున్నారు అని అంటే, హనుమంతుడి గురించి వేదంలో చాలా గొప్పగా వర్ణిస్తూ వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని అంటారు. అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున శనివారం పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమంతుల వారు ఉద్భవించారు. నిజమే, కానీ హనుమంతుడి యొక్క అవతార లక్ష్యం ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేయడానికే హనుమంతుడు ఈ భూమిపైకి వచ్చాడు. అందరికీ తెలిసిన విషయమే కదండి. అందుకని ఉత్తరాదిన ఏం చేస్తారంటే, హనుమంతుడి యొక్క జీవితం పరిపూర్ణమైనటువంటి రోజు ఏ రోజు అంటే శ్రీరామచంద్రమూర్తిని అరణ్యంలో కలవటమే. ఆ రోజే చైత్ర పౌర్ణమి. అందుకని హనుమంతుడి యొక్క అవతారం ఎప్పుడైతే రామచంద్రమూర్తిని కలిసి పరిపూర్ణత సార్థకత చేకూరినదో ఆ రోజునే నిజమైనటువంటి జయంతి అని ఉత్తరాదిన అందరూ కూడా చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిలాగా అంగరంగ వైభవోపేతముగా జరుపుకుంటారు. దక్షిణాదిన చాలామంది విశాఖ మాసంలో చేసుకుంటారు హనుమత్ జయంతిని, ఉత్తరాదిన చైత్ర పౌర్ణమికి చేసుకుంటారు. ఏదైతే ఉందండి, భగవంతుడి యొక్క అవతారమే మనందరికీ పండగ కదండి. కాబట్టి హనుమాన్ జయంతిని మనందరం కూడా చక్కగా అంగరంగ వైభవోపేతముగా జరుపుకుందాం. అదేవిధంగా డబల్ బొనాంజాలాగా ఈ రోజున అయ్యప్ప స్వామి జయంతి కూడా దక్షిణాదిని ఇంకా ఫాల్గుణ మాసం నడుస్తుంది. ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో అయ్యప్ప స్వామి పుట్టారు అని మనకి చరిత్ర చెప్తున్నది. కాబట్టి పంగుణి ఉత్తరం అనేటువంటి రోజున అయ్యప్ప స్వామి జయంతిగా చెప్పుకుంటారు. ఇటువంటి రెండు పండగలు కలిసి ఒకటే రోజున రావడం అనేటువంటిది ఎంతో అదృష్టం అండి. మనలాంటి అదృష్టవంతులు ఇంకా ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అండి? అందరూ కూడా ఇలాంటి రోజున చక్కగా హనుమంతుల వారి యొక్క స్తోత్ర పారాయణలు, హనుమంతుడిని దర్శించి మీకు తోచిన విధంగా హనుమాన్ చాలీస కావచ్చు, ఆంజనేయ స్వామి దండకం కావచ్చు, చక్కగా పారాయణం చేయండి. ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి మంత్రం చెప్తాను, అందరూ కూడా ఇది జపం చేసుకోండి. ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది. ఎవరైతే ఇది హనుమంతుల వారి ముందు కూర్చొని 108 సార్లు కనుక పారాయణం చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రపంచంలో ఏది కావాలంటే అది దొరుకుతుంది అని అనేక నిదర్శనాలు ఉన్నాయి. నేను పొందినటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఆ మంత్రాన్ని అందరికీ ఈరోజు చెప్పదలుచుకుంటున్నాను. చాలామందికి తెలుసు, అయినా ఒక్కసారి చెప్తాను. అందరూ కూడా ఈ రోజున ఈ హనుమత్ ద్వాదశ నామ స్తోత్రాన్ని జపం చేసి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అని ఆశిస్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా ఈ స్తోత్రాన్ని జపం చేసుకోండి. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్మాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.
ఎవరైతే ఈ స్తోత్రాన్ని హనుమంతుడికి ఎదురుగా కానీ హనుమంతుడి యొక్క దేవాలయంలో కానీ కూర్చొని జపం చేస్తారో వాళ్ళకి సవాంఛిత ఫలమవాప్నోతి అని మనకి అథర్వణ వేదం చెప్తుంది. ఏది అనుకుంటే అది నెరవేరుతుందట. కాబట్టి అందరూ కూడా ఈ స్తోత్రాన్ని జపం చేసి హనుమంతుల యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. అదేవిధంగా అయ్యప్ప స్వామి జయంతి రోజున అయ్యప్ప స్వామి యొక్క దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి లాంటి ధైర్యము, యశస్సు, కీర్తి ఇవన్నీ కూడా మనకి కలగాలి, ఆ అయ్యప్ప స్వామికి అనుగ్రహం మనపైన ఉండాలి అని అయ్యప్ప స్వామిని కూడా దర్శించే స్వామికి అనుగ్రహాన్ని పొందగలరు. ఇతోధికంగా ఈ రోజున ఆంజనేయ స్వామికి వడపప్పు, పానకము, అప్పాలు, చక్కగా మినుములతో చేసినటువంటి మినపగారెలు స్వామికి నైవేద్యం పెట్టి ఆ ఆంజనేయ స్వామికి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందగలరు అని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై బలో పవన సుధా హనుమాన్ కీ జై. స్వామియే శరణమయ్యప్ప.